హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఇంజనీరింగ్ మెకానిక్స్ ఎక్కడెక్కడ అప్లికేబుల్ అవుతుంది, ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ సెంట్రాయిడ్ యూజింగ్ ఇన్ ద ఫైండింగ్ ద పర్ఫెక్ట్ అలొకేషన్ ఆఫ్ ఎ ఫిగర్. మనం ఏదైనా ఒక ఫిగర్ లేదా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటే దాని యొక్క సెంట్రాయిడ్ లేదా సెంటర్ పాయింట్ని మనం తెలుసుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు ఒక ప్లాంక్ని తీసుకున్నాం అనుకో, లేదా ఒక బుక్ని తీసుకుంటే దాన్ని కరెక్ట్గా ఎక్కడైతే మనం పట్టుకుంటే అది ఒక బ్యాలెన్స్డ్గా స్టాండ్ అవుతుంది లేదా నించుంటుంది, నార్మల్గా ఉంటుంది అని మనం తెలుసుకోవడం అనమాట. సెంటర్లో పట్టుకుంటేనే కదా మనం ఆ బుక్ అనేది కరెక్ట్గా హోల్డ్ చేయగలం. దాన్నే సెంట్రాయిడ్ అంటారనమాట. సెంటర్ పాయింట్ అనుకోవచ్చు. ఓకే, సెంట్రాయిడ్. ఓకే, నెక్స్ట్ ఫోర్సెస్ కెన్ బి అనలైజ్డ్ బై ఇంజనీరింగ్ మెకానిక్స్. నార్మల్గా మనం ఏమైనా ఫోర్సెస్ మనం అనలైజ్ చేయాలంటే మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ని యూజ్ చేసి మాత్రమే మనం సాల్వ్ చేయగలం. నెక్స్ట్ ఏంటంటే వి హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ స్టాండ్ వితౌట్ ద ఈక్విలిబ్రియం. ఓకే, మనం ఈక్విలిబ్రియంతోనే మనం స్టాండ్ అవుతున్నాం. అంటే బ్యాలెన్స్డ్గా మనం నించోగలుగుతున్నాం. అసలు ఈక్విలిబ్రియం ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు మనం మెనీ ప్రాబ్లమ్స్ని. ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్విలిబ్రియం సాల్వ్డ్ మెనీ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. నెక్స్ట్ మనం మోషన్ అండ్ స్ట్రెస్, స్పీడ్ అండ్ వెలాసిటీ అండ్ ఫ్రిక్షన్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ త్రూ ఇంజనీరింగ్ మెకానిక్స్. మనం ఈ మోషన్, స్పీడ్, వెలాసిటీ, స్ట్రెస్ ఇవన్నీ మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఇంజనీరింగ్ మెకానిక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అవి ఎక్కడ అప్లై అవుతున్నాయో మనం చెప్పగలం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈజ్ ఎ కన్సర్న్ విత్ ద స్ట్రక్చరల్ డిజైన్ అండ్ ద స్ట్రక్చరల్ అనాలిసిస్ ఆఫ్ ద బిల్డింగ్స్, బ్రిడ్జెస్, towers, flyovers, tunnels, offshore structures like oil and gas fields in the sea, aerostructure and other structures. ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనం స్ట్రక్చరల్ డిజైన్ చేస్తాం, స్ట్రక్చరల్ అనాలిసిస్ చేస్తాం. దేనికంటూ? బిల్డింగ్స్కి, బ్రిడ్జెస్కి, టవర్స్కి, ఫ్లైఓవర్స్కి, టన్నల్స్కి, ఎక్సెట్రా. ఇప్పుడు నార్మల్గా ఒక బ్రిడ్జ్ ఉందంటే ఆ బ్రిడ్జ్ ఎలా ఆ ఫోర్స్ని, అంత వెయిట్ని మనం విత్స్టాండ్ చేస్తుంది అనేది మన ఇంజనీరింగ్ మెకానిక్స్లో అనాలిసిస్ చేసి దానికి ఎంత వెయిట్ని అయితే అది విత్స్టాండ్ చేస్తుందో ప్రతిదీ మనం తెలుసుకుంటాం. మ్యాథమెటికల్గా తెలుసుకొని అప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేస్తాము. నెక్స్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ డీల్స్ విత్ ద డిజైన్ కన్సిడరేషన్ విచ్ విల్ ఇంక్లూడ్ స్ట్రెంగ్త్, స్టిఫ్నెస్, స్టెబిలిటీ ఆఫ్ ద స్ట్రక్చర్ సచ్ యాజ్ furniture or self-weight or dynamics such as wind, seismic or transitory such as temporary construction loads or impacts. మనం ఏదైనా డిజైన్ చేసామంటే నార్మల్గా మనం ఒక ఇల్లు కట్టామనుకో, దాని యొక్క స్ట్రెంగ్త్ ఎంత. నార్మల్గా ఒక బ్రిక్ తీసుకుంటే బ్రిక్ని మనం తీసుకుంటే దాని యొక్క స్ట్రెంగ్త్ అంత, దాని స్టిఫ్నెస్ ఏంటి, దాని స్టెబిలిటీ ఏంటి, ఎంత వెయిట్లో అది ఇరిగిపోతుంది, దాని సెల్ఫ్ వెయిట్ ఎంత, అది ఎంత వెయిట్ని కాయగలదు, ఎంత ఫోర్స్ ఉంటే ఆ ఫోర్స్ వరకు ఉండగలదు, ప్రతిదీ మనం దాని యొక్క ఇంపాక్ట్ లోడ్ ఎంత, దాని నార్మల్ కన్స్ట్రక్షన్ లోడ్ ఎంత, నార్మల్గా దాని మీద లోడ్ అప్లై అయితే ఏ టైంకి ఇరిగిపోద్ది, లేదా ఒకేసారి సడన్గా లోడ్ పడితే అది ఎంత ఫోర్స్కి అది బ్రేక్ అయిపోతుంది, ప్రతిదీ మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో తెలుసుకోవచ్చు. Engineering mechanics is equally significant for mechanical and chemical engineers in the design of machinery and pressure vessels. ఓకే, మనకి మెకానికల్ ఇంజనీర్స్కి, సివిల్ ఇంజనీర్కి, కెమికల్ ఇంజనీర్స్కి కూడా మెషినరీ తయారు చేసేటప్పుడు, ప్రెజర్ వెజల్స్ తయారు చేసేటప్పుడు ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫార్ న్యూక్లియర్ ఇంజనీర్స్ ఇన్ ద డిజైన్ of reactors and components and for electrical engineers in the creation and the installation of many electrical equipment. ఓకే, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్ సొల్యూషన్ గ్యారేజ్.